గౌతమ్ కళ్ళ ముందరే అరవింద్‌ని నిలదీస్తుంది మళ్ళీ. అసలు నా విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? మీకు ఏ సంబంధం ఉందని జోక్యం చేసుకుంటున్నారు? నా మెడలో తాళి తెంచేసి మీరు మరలా తాళి కట్టి నన్ను ఉంచుకుందాం అనుకుంటున్నారా? అన్నట్టు చండాలంగా మాట్లాడుతుంది. అయితే అరవింద్‌ని అలా మాట్లాడుతుంటే గౌతమే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మాలిని కూడా వాళ్ళ విషయంలో నువ్వు జోక్యం చేసుకొని నా మీద ప్రమాణం చేసి చెప్పు అరవింద్ అని చెప్పడంతో ఇక ప్రమాణం చేసి చెప్తాడు. ఇక గౌతమ్‌ని తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇంతలో ఈ మీరా, శరత్ వచ్చి నిజ నిజాలు ఏంటో తెలిసాయి కదా బాబు. ఆ రోజు మళ్ళీ అరవిందుల పెళ్ళి అరవింద్ ప్రాణాలు కాపాడడం కోసం ఒక్కటే జరిగింది. అంతేకాని మీతో జరిగిన పెళ్ళినే మళ్ళీ పెళ్లిగా భావిస్తుంది. మీరే లోకంగా బతుకుతుందన్నట్టు చెప్తూ ఉంటారు. ఇక కౌసల్య ఏమో వీళ్ళు కావాలని నాటకాలు ఆడుతూ ఉన్నారు. మనం వింటే ఎన్నైనా చెప్తూ ఉంటారు. మన పద వెళ్దాం గౌతమ్ అనేది చెప్తూ ఉంటే ఇంతలో వసుంధర వచ్చి ఆగండి అన్నట్టు పెద్దగా అరుస్తుంది. ఇక మల్లీకి అరవింద్ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకూడదని అయితే అంటూ ఉంటే, నీ కపట నాటకాలన్నీ నాకు తెలుసు, నీ బుద్ధి మొత్తం నాకు తెలుసు. ఇందాకే రోడ్డు మీద నువ్వు ఒకరిని సృష్టించావు కదా మేనేజర్ అన్నట్టు వాడిని పట్టుకొని 4 వాయిస్తే నీ నిజ నిజాలన్నీ బయట పెట్టాడు. సాక్ష్యాధారాలతో పట్టుకొని ఒక్కొక్కటిగా నీకు తిరిగిచ్చేస్తాను. నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది వసుంధర అని అయితే చెప్తూ, అలాగే మీరా మళ్ళీని వసుంధర కొట్టబోతే చెయ్యి పట్టుకొని దించండి అమ్మగారు అని అయితే చెప్తూ మీరు సర్టిఫికేట్స్ కాల్ చేయడం మొత్తం నేను చూశానని చెప్పగానే గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఢిల్లీ వెనకాల నా వెనకాల ఇంత కుట్రకి కారణం ఈ వసుంధరానా, మమ్మల్ని ఇంత దిగజారు చేసింది ఈ వసుంధరానైతే మొత్తం నిజ నిజాలు అర్థం చేసుకుంటాడు గౌతమ్.